న్యూస్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు నిరసనగా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి స్వగ్రామం నిడిజివ్వి నుండి వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీగా బయలుదేరి వచ్చి అక్కడే బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి పోలీస్ వ్యవస్థ పైన, ఎన్నికల కమిషనర్ పైన వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సజావుగా జరగకుండా టీడీపీ గూండాలు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లను లోనికి రానికుండా బెదిరించి రిగ్గింగ్ చేసుకోవడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ గుండాలు గ్రామాల్లోని ఓటర్లపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా కూడా పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఎలక్షన్ కమిషనర్ అపహాస్యం పాలైందని మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మూలే సుధీర్ రెడ్డి, రామచెల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురాం రెడ్డిలు, వందల మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు నిరసనలో పాల్గొన్నారు. ఈ నిరసనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.